అన్నకు లేట్ అవుతుంది అంట. ఇక్కడ చూడండి కోతిలాగా పీరుకు తింటుంది మా స్వాతక్క. ఏడాలగానే ఇదే పని దీనికి. చూడు స్వాతి జూమ్లో పెట్టి చూస్తాం ఎట్లా తింటుంది పిల్ల. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో. సగం కడుపులోకి ఇస్తుంది, సగం అయితే దాంట్లో కవర్లోకి ఇస్తుంది. మతిక పిల్ల ఎట్లా చూస్తుంది చూడండి వల్ల. తినేసాతి 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 సతే తింటుంది అయిపోవాలేమో అంతవరకు తింటున్నట్టు యాక్షన్ అవులే. డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఏమో ఎవ్వరేమన్నా డబ్బులు మొత్తం ఇంటికి మాత్రం నేను గూగుల్ పే చేస్తా లేక నేను వేసుకోండి ఏం లేవు. అమ్మా సతక నీ ఎక్కున్నాయి అక్క కంటే ఎక్కున్నాయి. దయ్యాలాగా వస్తుంది అంట వేసుకున్నాక. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు కంది చేనులోకి వచ్చినాం. కంది చేను కాడ కంది చేను తర్వాత కనకంబరం చేను తెలండి. ఏది కంది గుడ్డు ఇవన్నీ అయ్యాను కదా ఆడ బాగా కంది గుడ్డలంట. 2 చేతులకి బాగున్నాయంట. దానికి అంతేలే గట్టి కూడా కాలే బుడ్డ. కిలో ఎట్లా అంటే కిలో కోసుకున్నాక అడుగుదాంలే ఇంకా అటు ఇటు. ఆమెకి ఇప్పుడు ఆమెకి ఎట్లా వేసింది? ఇప్పుడు ఆమెకి ఎట్లా వేసింది? ఇప్పుడు ఒక ఆమె తీసుకోపోలే కనకాంబరం తోటలు. ఫ్రెండ్స్ చూడండి కనకాంబరం తోటలు. జిడ్డు జిడ్డు ఉన్నాయా జిడ్డు జిడ్డు ఏలే పొంగు వేసుకో. జిడ్డు అవుతాయేమోనే ఏడ బాగుంటా ఆమె ఆడపోయమంటుంది తిక్క మొక్కంది. ఇది బాగున్నాయి జరుగుతుంది ఇట్లా చూద్దాం. వినక్క నువ్వు కొద్దా నీకు కూడా కావాలి కదా. నీకు స్మతి నేను అర్ధ కిలో తీసుకుంటా. వేడు బాగున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి. అవా కనిపించలేదమ్మా? నువ్వు కనిపిస్తున్నావమ్మా. కోసేది కనిపిస్తున్నావా? మళ్ళా మొత్తం నువ్వు కనిపిస్తున్నావు. అందుకోసం నీకు అలా ఎలా సెట్ చేసుకుని పెట్టుకున్నా. ఇట్లా పట్టుకో. ఇది చూసినా నేను తెంపిన బుడ్డలు చూసిన. చున్ని పట్టుకో. కింద పడ్డా కానీ మొత్తం మట్ట అంటే ముందది పట్టుకో. అవు చెప్తా. నేను చెప్పిన బుడ్డలు ఎట్లా ఉన్నాయి? నీ బుడ్డలు చూసినా ఎంతలో ఉన్నాయి? నువ్వు తెంపు అయితే నేను కూడా తెంపుతా, నువ్వు కూడా తెంపు. బాగున్నాయి ఇది బాగున్నాయి. ఏందక్క ఏమక్క? ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదండి ఈరోజు నా బ్లాగ్ ఏంటనేది. మేము వాకింగ్కి వెళ్ళిన దగ్గర ఇక్కడ కంది చేను, తర్వాత కనకంబరాల తోట, తర్వాత మునక్కాయల తోట అన్నీ కూడా ఉంటాయి ఇక్కడే. అయితే కంది చేనులో ఎందుకంటే మేము చాలా నుంచి అనుకుంటున్నాం అనమాట. కందికాయలను చూసినప్పుడల్లా అనిపిస్తుండే ఎట్లాగైనా సరే కందికాయలు తీసుకోవాలి, ఉడకబెట్టుకొని తినాలని ఒక మైండ్లో ఉండిపోయింది. అయితే క్యాజువల్గా మేము వెళ్తూ ఉంటే ఇంకా అక్క కంది చేను అయితే ఎవరిదైతే ఉందో అక్క అక్కడే నిలబడి అడిగినామన్నమాట. అక్క కందికాయలు ఈ రోజన్నా మాకు ఇస్తావా లేదా అని అడిగితే ఇంకా ఆమె ఉండి కోసుకోండమ్మా అని చెప్పంటే ఇంకా మేమైతే కంది చేనులో పడి మొత్తం అయితే నేను 1 కిలో, సుగుణకు 1 కిలో, స్వాతి 1 కిలో, మొత్తం 3 కిలోలు అయితే కోసినామండి. మాతో పాటు చందన్న కూడా వాడు కట్ చేసినవన్నీ తీసి వాడు షర్ట్లో వేసుకుంటున్నాడు. అప్పటికి అన్న నేను షర్ట్ కింద కనుకోరా అని. మొత్తానికైతే ఈ విధంగా కంది చేనులో అయితే మా కందికాయలు కోస్తున్నాము. అట్లాగే మీకు కనకంబరం తోట కూడా చూపిస్తానండి. ఇది ఎంత మామూలుగా తోట అనమాట. ఇంకా కింద అసలైన తోట ఉంది. అక్కడైతే మంచిగా ఇంత పెద్ద పెద్ద కనకంబరాలు అయితే బాగా అయినాయి. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కందికాయలు ఉన్నాయో అసలు. మొత్తానికైతే నేను, స్వాతి, సుగుణక్క, తర్వాత ఆ చేనుకు సంబంధించినటువంటి ఆవిడ కూడా వచ్చి అందరం కలిసి కోసామన్నమాట. ఇదేమో పక్కన ఉన్నదేమో మామూలుగా వాళ్ళు వేసుకున్నటువంటి ఏ తోట అంటే
మన కనకాంబరాలతోటి చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అట్లా అనమాట. కొన్ని మా కడుపులో పోతున్నాయి, కొన్ని ఏమో కవర్లకు పోతున్నాయి అనమాట. మొత్తానికైతే ఈ విధంగా అయితే అన్నీ కోసుకున్నాము. కానీ కొంచెం అటు ఇటు అయినా సరే కందికాయలు మొత్తం కోసాము. అయితే అక్కని అడిగామనమాట, అక్క ఎంత అక్క మొత్తము అంటే కిలోకి ఎట్లా తీసుకున్నారని అడిగితే ఆమె 100 రూపాయలు అన్నది. 100 రూపాయలు అంటే మనం బార్గెనింగ్ చేయకుండా మనం ఏ పని కూడా చేయలేం కదండి. అందుకోసం అని చెప్పేసి బార్గెనింగ్ చేస్తే ఇంకా 90 రూపాయలకి ఇవ్వండి అని అన్నది అనమాట. ఫస్ట్ మేము రేట్ అడగకుండా కట్ చేసినాం. ఇక్కడ చూడండి, చందు కోసినవన్నీ తీసి షర్ట్లో వేసుకుంటున్నాడు. ఇది సుగుణక్క కోసిన కందికాయలు ఇవన్నీ. మేమైతే కట్ చేసినవన్నీ తీసి నా ఓనీలో వేసుకున్న తర్వాత మంచిగా కవర్లో వేసుకొని అయితే దాచిపెట్టేసిన అనమాట. చూడండి ఇక్కడ మొత్తం ఇదంతా కూడా మన కనకాంబరాల తోట. అక్కడ స్వాతి అక్కడ కట్ చేస్తుంది, మొత్తం కనకాంబరాల తోట అనమాట. అది సగం తింటూనే ఉంది చూడండి. మీరు ఈ వీడియోలో మొత్తం ఎక్కడ చూసినా కానీ తింటూనే ఉంటుంది స్వాతక్క. ఇంకా వాళ్ళు కట్ చేస్తున్నారు, కట్ చేసినవన్నీ తీసి కవర్లో వేసినారు. నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇంకా అయినయా ఇదే ఉన్నది నాకైతే, అయినయా అనే చెప్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకో అండి ఈ మధ్య అసలు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అస్సలు రావట్లేదు. ఎందుకంటే అసలు వ్యూసే రావట్లేదు కాబట్టి వీడియోస్ చేయాలని కూడా అనిపిస్తలేదు. చాలామంది ఫేక్ వీడియోస్ చేస్తే మాత్రం వాటికి లక్షల్లో పోతాయి అన్నమాట వ్యూస్. ఏదో మనము న్యాచురల్గా కామన్గా మన ఇంట్లో మనం ఏం చేస్తున్నాం అనేవి న్యాచురల్ వ్లాగ్స్ చేస్తుంటే మాత్రం ఎవరు చూడట్లేదు. నాకు వాళ్ళలాగా క్రియేట్ చేయడం రాదు, నేను వాళ్ళలాగా చేయలేను కూడా. కానీ కొంచెం నాకు మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అసలు వీడియోకి ఒక్కరు కూడా లైక్ చేయరండి. ఒక 100 మంది చూస్తే దాంట్లో ఒకరో ఇద్దరో మాత్రమే లైక్ చేస్తారు. తక్కిన వాళ్ళందరూ ఎవరు చేయరు. ప్లీజ్ అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే మేము కూడా వీడియోస్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చూడండి, నేను చెప్పానా స్వాతి తింటూనే ఉంది, అది కట్ చేసేదేమో కానీ అది తింటూనే ఉందని చెప్పానా. చూడండి ఎట్లా తింటుందో, సేమ్ మన కోతిపిల్ల తిన్నట్టే తింటుంది స్వాతక్క. నేను ఇట్లా అంటున్నానని తనేం అనుకోదు, ఎందుకంటే మేమిద్దరం అంత మంచి ఫ్రెండ్స్ అనమాట. చూడండి అది కట్ చేస్తూనే ఉంది. ఇంకా దాంతోపాటు నేను కూడా వీడియో తీసుకుంటూ కట్ చేస్తున్నా. మాట్లాడవే అంటే ఏమది లేపా నేను తినాను అని చెప్పేసి అంటుంది. దాని కోపం వచ్చింది అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను, తింటుందని వీడియోలో చూపించాను కదా, దాని కోపం వచ్చింది. ఇంకా అది మొత్తం కూడా కట్ చేసి అదే తన ఓనీలో అదే దాని కొంగులు అయితే వేసేసుకుంటుంది అనమాట స్వాతి. చూడండి, నేను ఇంకా అప్పటికి వీడియో తీస్తున్నాను, తింటూనే ఉందన్నమాట. చూడండి ఎట్లా తింటుందో, స్పీడ్గా తింటుంది అనమాట. పచ్చి బుడ్డలు ఇంకా బాగుంటాయి అక్క అని అంటుందన్నమాట స్వాతి. చూడండి మొత్తం ముందు అన్నీ పెట్టుకుందని చెప్పి చూపిస్తుంది. ఇక్కడైతే మనకు గ్రీన్ కలర్ కందికాయలే కాకుండా పర్పుల్ కలర్ కందికాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా పర్పుల్ కలర్ అనమాట. అందరూ ఇవి ఎండిపోయినవి అనుకున్నారు కానీ ఎండిపోయినవి కాదండి, అవి పర్పుల్ కలర్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా గింజ చాలా లావుగా ఉన్నాయి. ఎందుకు ఒక 2-3 చెట్లు మాత్రమే ఈ విధంగా ఉన్నాయి చూడండి. గ్రీన్ కలర్ కందికాయ, తర్వాత పర్పుల్ కలర్, రెండు కూడా పక్కన చూపిస్తున్నాను మీకు. చాలా మంచిగా ఉన్నాయి అనమాట, గట్టిగా ఉన్నాయి కందికాయలు. నాకు మస్తు అనిపించింది. అయితే ఇక్కడ నేను ఈరోజు కందికాయలు కోసిన రోజు ఒక సంఘటన అయితే జరిగిందండి. వాకింగ్కి వెళ్తుంటే నాకు తెలియకుండా నేను కింద పడిపోయాను అనమాట. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే కింద పడుతున్నా అని. నాకు ఎప్పుడు తెలిసిందంటే నా ఫోన్ అనేది కింద పడిపోయింది. ఫోన్ కింద పడిన తర్వాత అప్పుడు నేను కింద పడుతున్నా అనిపించింది. నాకు ఎందుకో ఏమో అసలు ఆ రోజు బాగానే లేదు. లేచినప్పుడు ఏమైందో ఏమో, నా కర్మ గాలిందే ఏమో కానీ మొత్తానికైతే ఆ రోజు కింద పడ్డానండి. ఎప్పుడూ లేదనమాట, అంత వీక్ కూడా లేను. వీక్గా ఉంటే వాకింగ్ పోయేంత స్ట్రెంత్ రాదు కదా. అసలు ఏమైందో అర్థం కాలేదు. 3 దారుల దగ్గర పడ్డానేమో అని, అందుకోసమే నాకు హెల్త్ బాగుండట్లేదేమో అనిపిస్తుంది. అక్కడ ఎప్పుడైతే పడ్డానో ఆ రోజు నుంచి నాకు కొంచెం హెల్త్ కరెక్ట్గా లేదండి. ఎవరైనా మీరు ఎక్కడికైనా వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కింద పడిన తర్వాత మనకి హెల్త్ బాగాలేకపోతే చూసే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. నేనైతే ఇది గ్యారంటీగా చెప్తున్నా. మన ఇంట్లో వాళ్ళని సఫర్ చేయడం తప్ప ఏమీ ఉండదు. నాకైతే ఆ రోజు పడినప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదేమో అనిపించింది. కానీ ఇంకా అసలు ఆ రోజు ఫ్రైడే రోజు పడ్డాను కింద. ఆ రోజు ఫ్రైడే రోజు కాదండి, గురువారం రోజు పడిన కింద. అయితే శుక్రవారం రోజుకి నాకేంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట, విపరీతమైన బ్రీతింగ్ ప్రాబ్లము. ఇంకా చేసేదేముందండి, హాస్పిటల్కి వెళ్ళినే చూపించుకున్నా. నాకు కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందంట. చెప్పాను కదండి మీకు, అదేది మన కనకాంబరాల తోట ఉంటుందని చెప్పాను. ఇదంతా కూడా కనకాంబరాల తోట. మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మీకు అవేమంటారు మునక్కాయ తోట అయితే కనిపిస్తున్నాయి కదా. కొంచెం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. కింద పడితే మాత్రం మనకేం చేయలేము. ఇక్కడేమో ఇంకా మేమందరం కందికాయలు తూకం వేయించుకొని అయితే తీసుకుపోతున్నాం. ఇవన్నీ కూడా 1 కిలో కందికాయలు అనమాట. ఇవి నేను తీసుకున్నవి. చూడండి స్వాతి ఇక్కడ కూడా తినుకుంటూనే వస్తుంది. అస్సలు స్వాతికి అయితే భయమే లేదండి అసలు, నిజంగా చెప్పాలంటే. తర్వాత వాళ్ళదనమాట ఈ బంతి తోట కూడా. మొత్తానికైతే మేము కందికాయలు తీసుకుని అయితే ఇంటికి వచ్చేసి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కందికాయలు తీసుకోబోతున్నాం మేము ఇంట్లోకి. ఓకేనా?
తూకం చేసేటప్పుడు తీయకపోతే కానీ స్వాతక్క తూకం చేసేటప్పుడు తీయకపోతే తూకం చేసేటప్పుడు కందిముట్టలు తీయకపోతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.